శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మాతా కనకదుర్గ తుయిద్దయ వనదేవతలు సుమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపుర భవాని తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ. ఇప్పుడు మనం 2023వ సంవత్సరం డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు చివరి రాశి 12వ రాశి మీనరాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎట్లా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం మీనరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి. డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 2023వ సంవత్సరం. మొదటిసారిగా ఇద్దామండి మీనరాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం. మొదటిసారి వేస్తే 5 గవ్వలు పడ్డాయండి. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయం 11, ఖర్చు 11, సహకారం చేసేది 4, ఇబ్బందులు పెట్టేది 2. మరి జాతక బలంలా ముఖ్యంగా 5వ సంఖ్య అంటే వీరికి చంద్రమహారదశ 2 సాయం చేసే అవకాశం ఉందండి. కానీ మాత్రం 4 ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. 3వ సంఖ్య స్త్రీలకు మాత్రం చాలా వరకు 60% మంచిగా ఉంటుందండి. పురుషులకు మాత్రం 40% మంచిగా ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఈ మీనరాశి వారి జాతకంలో రవి మహారదశ నడిచేవారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. రవి మహారదశ అంటే మాత్రం ముఖ్యంగా రేవతి నక్షత్రం వారికి కలిసి వస్తుందండి. కానీ ఉత్తరభాద్ర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే చాలా వరకు ఓపిక పట్టుకోవడం అవసరం. కానీ విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుందండి. కానీ మాత్రం బోటాబోటి మార్కులైనా సరే మాత్రం ఎక్కువ మార్కులైనా సరే ఉన్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. విద్యా కారకులు మాత్రం సరస్వతి దేవత ఆ విఘ్నేశ్వరుడి దయ తప్పకుండా ఉంటుంది వారి పేరు మీద. అలాగే విద్యారంగంలో మాత్రం వారు కోరుకున్న విద్యలో రాణించే అవకాశం ఉంటుంది. పెద్దలు ఒక రకంగా అనుకుంటారు, వారొక రకంగా చదువుకునే అవకాశం ఉంటుంది. కొందరికి మతిమరుపు చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. కాలేజీలో చదివితే ఇంట్లో మర్చిపోవటం, ఇంట్లో చదివితే కాలేజీలో మర్చిపోవటం, ఇలా చాలా వరకు కాన్సన్ట్రేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాంటి ఏకాగ్రత దెబ్బతినటం, నిద్ర లేకపోవటం, మతిమరుపు రావటం, గుర్తు లేకపోవటం, ఇటువంటి సంఘటనలు చిక్కులు చికాకులు ఉన్నవారు వారు ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం. అలాగే శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారండి. కానీ శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. లక్ష్మీదేవత కూడా భిక్షం వేసింది శివుడు. కానీ శివుడు మాత్రం అందరికి భిక్ష అడుగుతారంటారు, కానీ అందరి పాప పుణ్యాలు భిక్ష అడిగి ఎవరికి వేయాలో వాళ్ళకి ఇస్తాడు. ఎవరికి ఏది దరి చేరాలో వరాలు ఇస్తాడు ఆయన. అసలు శివుడికి ధ్యానం చేయాలి. శివుడికి ఉన్న రూపాలకు ఎవరికి లేవండి. కాకపోతే మామూలు రూపంలోనే కనిపిస్తాడు ఆయన, ఒక భిక్షకుడు లెక్క కనిపిస్తాడు. కానీ శివుడికి మాత్రం శివాభిషేకం చేస్తే వారి మీద ఉన్న మానసిక చిక్కు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజు మాత్రం పౌర్ణమి గడియాల మాత్రం చంద్రశేఖరుడికి పూజ చేయాలండి. చంద్రశేఖరుడికి అంటే శివుడే. శివపార్వతులతో పాటు మాత్రం పూజ చేసే రుద్రాభిషేకం కానీ, పాలాభిషేకం కానీ, తైలాభిషేకం కానీ, చెరుకు రసంతో అభిషేకం కానీ, లేదా మాత్రం నూనె అంటే తైలాభిషేకంతో కానీ, అలాగే చెరుకు రసంతో కానీ అభిషేకం చేయటం కానీ, అలాగే పూలాభిషేకం కానీ, భస్మాభిషేకం కానీ, ఏ రకమైన అయినా సరే అభిషేకం చేయటం వారి మీద ఉన్న మానసిక చిక్కులు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి. పౌర్ణమి గడియాలు చేయాలండి. మానసిక చిక్కులు ఉన్నవారు బాలలు బాలికలు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా కానీ, ముఖ్యంగా మాత్రం కంప్యూటర్ రంగంలో ఉద్యోగం చేసేవారు, అలాగే మాత్రం విద్యారంగంలో ఉద్యోగం చేసేవారు మేధావులు లెక్కనే ఉంటారు. మతిమరుపు వస్తుంది పని ఒత్తిడి మూలంగా. ఇప్పుడు నడిచే కాలంలో చాలా వరకు మాత్రం పని ఒత్తిడి మూలంగా మాత్రం మతిమరుపు చాలా వస్తుంది. పని ఒత్తిడి మూలంగా చిక్కులు చికాకులు చాలా వస్తున్నాయి. మానసిక ఆందోళనలు వస్తున్నాయండి. అసలు సంఘటనలు వెళ్ళిపోవాలంటే రుద్రాభిషేకం, శివునికి ఏదో రకంగా అభిషేకం చేయడం చాలా మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం మీనరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే మాత్రం 3 గవ్వలు పడ్డాయండి. మీనరాశి వారికి అదృష్ట బలం అండి. చాలా వరకు కలిసి వచ్చే సంఖ్య అండి ఇది. గురు మహారదశ సంఖ్య. విష్ణు ఈశ్వర్ బ్రహ్మ, ఉదయ భాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అన్ని 3 రూపాలండి. అలాగే సరస్వతి దేవత, లక్ష్మీదేవత, పార్వతీ దేవత, త్రిమాతలు, కన్న తల్లి ఒకటి, పెంచిన తల్లి ఒకటి, గురు భార్య, 3వది వదిన, పంచమాతలు ఉంటారు, పిల్లనిచ్చిన తల్లి కూడా, వాళ్ళందరూ సహకారం కూడా ఉంటుందండి వీరి పేరు మీద.
ముఖ్యంగా ఈ మీనరాశి వారి జాతకంలో చూడాలంటే ఈ త్రికాల యోగంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, చాలా వరకు శుభయోగాలు ఉంటాయి వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఈ గురుగ్రహ అనుకూలత ఉంటే విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో, సంతాన విషయంలో, సంసార విషయంలో, కళ్యాణ విషయంలో కలిసొచ్చే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మాత్రం పెండింగ్లో పడ్డ పనులు కూడా తప్పకుండా ఫలితాలు వస్తాయండి. పై అధికారులు సహకారం చేసినా కానీ మాత్రం, దేవుడు వరం ఇచ్చిన మాత్రం, పూజారి అడ్డుపడ్డట్టు మాత్రం పై అధికారులు సహకారం చేసినా కానీ కింద చేతి కింద ఉండేవారు చాలా వరకు ఇబ్బందులు పెడతారండి. మీరు సంశయాన్ని పట్టుకొని చాలా వరకు నిదానం, ఓపికతో, సహనంతో నడిస్తే తప్పకుండా మీరు అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. చాలా వరకు ఇబ్బందులు వస్తే 1కి 10 సార్లు ప్రయత్నం చేయండి, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వివాహమైన వారికి, సంతానం గురించి ఆలోచన చేసేవారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎల్నాటి శని ప్రభావం వీరికి పంచాంగ శాస్త్ర ప్రకారం ఉన్నదండి. ఉన్నా సరే ఏం పర్వాలేదు. ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి మాత్రం నవగ్రహ ఆరాధనతో పాటు శనేశ్వరుని పూజ చేసి ఆ ఈశ్వరునికి ధ్యానం చేస్తే చాలా మంచిదండి. లేదా ఈశ్వరుడి మీద నమ్మకం లేకుంటే మాత్రం వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తికి నమ్మకం ఉంటే వెంకటేశ్వర స్వామి పూజ చేయడం కూడా చాలా మంచిదండి. అలాగే వారి మీద నమ్మకం లేదనుకుంటే మాత్రం ఇష్టదైవ ప్రార్థన చేయడం చాలా వరకు మంచిది. సద్బ్రాహ్మణులతో చేపించడం మంచిదండి. ఈ గురుగ్రహ అనుకూలత మాత్రం చాలా వరకు ఉంటుంది వారి జాతక బలం మీద. ఇందాక మాత్రం 5 గవ్వలు పడ్డాయండి, ఇప్పుడు మాత్రం 3 గవ్వలు పడ్డాయండి, 8 గవ్వలు పడ్డాయి. వీరి మీద ఉన్న అష్టకష్ట చిక్కులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాత్రం బాలలు, బాలికలు మాత్రం ఆరోగ్య విషయంలో, ధ్యాన విషయంలో ఏమైనా చిక్కులు చికాకులు ఉంటే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం లేదా హనుమాన్ చాలీసా చదవటం చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మూడవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు ఇది అచ్చుబాటు లేని సంఖ్య అండి, 4వ సంఖ్య. రాహు మార్గదర్శి వీరికి ఉచ్చ స్థానంలో పుట్టినవారు ఉంటే, ఉచ్చ స్థానంలో ఉండి పుట్టినవారైతే చాలా వరకు అనుకూలత ఉంటుందండి. కంప్యూటర్ రంగంలో కలిసి వస్తుంది, బోధన రంగంలో కలిసి వస్తుంది, అలాగే ఖగోళ శాస్త్రంలో కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో ప్రొఫెసర్ రంగంలో ఉన్నవారు కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో వైద్యపరంగా, విద్యాపరంగా చాలా వరకు కలిసి వస్తుంది. కానీ కళాకారులకు కూడా కలిసి వస్తుంది. విదేశానం, వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి, ఉద్యోగం చేయాలనుకునే వారికి, చదవాలనుకునే వారికి, వివాహం చేసుకుని స్థిరపడాలనుకునే వారికి, బిజినెస్ చేయాలనుకునే వారికి కలిసి వస్తుందండి. కానీ అదే నీచ స్థానంలో ఉంటే అలాంటి వాటికి అన్నిటికీ ఆటంకాలు ఉంటాయండి. ఆ ఆటంకాలు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారు పుట్టిన నక్షత్రాన్ని బట్టి, ఈ మీనరాశి వారిలో పుట్టినవారు, మీన లగ్నంలో పుట్టినవారు కావచ్చు, ఏదైనా నక్షత్రం ఉంటుందండి, ఆ నక్షత్ర శాంతి చేపించాలి. అలాగే సంతాన విషయంలో దోషం ఉన్న వారికి సంతానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మిత్ర సన్మిత్ర ప్రాప్తిరస్తు ఉంటుందండి. అంటే ఎసంటి శత్రువులైనా సరే వీరికి మిత్రులయ్యే అవకాశం ఉంటుంది. వీరికి గురుబలం ఉన్నది కాబట్టి అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయండి. శని బాగలేదు కాబట్టి కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు వస్తాయండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మొదటిసారి 5 గవ్వలు పడ్డాయండి, బుధ మహార్దశ. రెండవసారి గురు మహార్దశ 3 గవ్వలు పడ్డాయండి, 8 గవ్వలు. మూడవసారి 4 గవ్వలు పడ్డాయండి, రాహు మహార్దశ. మొత్తం 12 గవ్వలు పడ్డాయండి. 12 గవ్వలు అంటే 1 సూర్య మహార్దశ అండి, 2 చంద్ర మహార్దశ అండి. మొత్తం కలిపితే మాత్రం 12 గవ్వలు అంటే 3 గవ్వలు అండి, 3వ సంఖ్య వస్తుందండి. వీరి జాతకానికి చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఆ త్రిమూర్తుల సాక్షిగా చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి. కానీ మాత్రం తప్పకుండా త్రిమూర్తులకు పూజ చేయాలి. అందులో మాత్రం ముఖ్యంగా విష్ణు ఆరాధన, శివ ఆరాధన చేయాలండి. చేస్తే చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి. వీరి మీద ఉన్న గండాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మీనరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.